హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విక్రమ్ గారు, పాలు. భయపడకు మధు, నేను నిన్ను ఏం చేయను అని ఆమెని తన వైపుకి తిప్పుకొని, ముందు పాలు తాగుదాం మా అంటూ భయంగా చూసింది. తను సగం పాలు తాగి మిగిలినవి ఆమెకిచ్చాడు. పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టింది. విక్రమ్ కాళ్ళు పట్టుకుంది మధు. ఏయ్, కాళ్ళు పట్టుకుని లాగేస్తావా? కంగారుగా అడిగాడు విక్రమ్. అది కాదు విక్రమ్ గారు, నన్ను ఆశీర్వదించండి. ఉఫ్, ఇదొకటి ఉందా? సరే, పైకిలే. ఆశీర్వదించాను. ఏమైంది? కంగారుగా మాట్లాడుతున్నారు. విక్కీ ముఖంలో ఏదో తెలియని కంగారు మధు చూపుని దాటిపోలేదు. ఏం లేదు మధు, చిన్న పని ఉంది, బయటకు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నువ్వు నిద్రపో అన్నాడు. ఆ మాటకి షాక్గా చూసింది మధు. ఈ టైంలో బయట పని ఏంటి విక్రమ్ గారు? ఏ చెప్తే కానీ నేను బయటికి వెళ్ళకూడదా? కాస్త కోపంగానే అన్నాడు. చాచా, నా ఉద్దేశం అది కాదు విక్రమ్ గారు. మీరు ఒక్కరే నైట్ టైం బయటికి అంటే ఎందుకు అని అడిగాను. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. సారీ మధు, టైం లేదు, వచ్చాక మాట్లాడతాను. ఈ సమయం ఎవరితోనూ ఈ విషయం ఎవరితోనూ చెప్పకు, ఉంటాను అని విక్రమ్ వెళ్ళగానే మధు బాధపడింది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు ఈయన అనుకుని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది మధు. ఒక చెట్టు చాటున దాక్కుని ఉన్నారు విక్రమ్, కిరణ్. విక్కీ, వ్యాన్ వస్తున్నట్లు ఉంది చూడు, లైట్స్ కనిపిస్తున్నాయి. అవును కిరణ్ అని వ్యాన్ కేసి చూశాడు. వ్యాన్ రాగానే రౌడీలందరూ బయటికి వచ్చారు. ఏం జరుగుతుందని విక్కీ అలానే చూశాడు. 2 నిమిషాలకు కార్ వచ్చి ఆగింది. రౌడీల మధ్య నుంచి బయటికి వచ్చిన విశ్వనాథ్ కార్ నుంచి దిగి తన ఫ్రెండ్స్ని హత్తుకున్నాడు. అంతా బాగానే ఉంది విశ్వ, పర్ఫెక్ట్. మొత్తం 20 మంది అమ్మాయిలు, ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ ఇస్తావో ఇవ్వు. ఎందుకు ఇవ్వను? నా వ్యాపారం బాగా సాగుతుంది అంటే నీ వల్ల. నువ్వు అడిగినంత ఇస్తాను అని విశ్వనాథ్ చేతిలో 2 సూట్ కేసులు పెట్టి, మిగిలిన అమౌంట్ రేపు ఐఐఐ పంపిస్తాను, సరేనా? సరే, జాగ్రత్త అని విశ్వనాథ్ వెనక్కి తిరగగానే విక్కీ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. పరుగున ముందుకు వచ్చి విశ్వనాథ్ చెంపపై ఒక్కటిచ్చాడు. విక్కీ కొట్టిన దెబ్బకి విశ్వనాథ్ కింద పడ్డాడు. అలర్ట్ అయిన రౌడీలు విక్కీని చుట్టుముట్టారు. రేయ్, మీ అన్నయ్య నా చేతుల్లో చచ్చాడు, నువ్వు కూడా నా చేతుల్లో చావటానికి వచ్చావా? కోపంగా అన్నాడు విశ్వనాథ్. ఎవరి చేతుల్లో ఎవరు చస్తారో చూస్తాన్రా అని చుట్టుముట్టిన రౌడీల్ని కుక్కని కట్టినట్టు కొట్టాడు. కిరణ్ వెంటనే అలర్ట్ అయి తన టీంకి కాల్ చేశాడు. రేయ్, వాడు బ్రతకూడదు, చంపేయండని కోపంగా అరిచాడు. కానీ విక్రమ్ తన దూకుడు ఆపలేదు. చెలరేగి రౌడీలందరినీ హతం చేశాడు. విశ్వనాథ్ తన దగ్గర ఉన్న గన్ తీసి విక్కీకి షూట్ చేయబోయాడు. అది చూసిన విక్కీ విశ్వనాథ్ చెంపపై ఒక్కటిచ్చి, రేయ్, ఎవరిని చంపుతావు ముసలినక్క? ఇంత వయసు వచ్చినా సిగ్గు లేదంట్రా? ఈరోజు నువ్వు నా చేతుల్లో నరకం చూస్తావు అని విశ్వనాథ్ని పక్కనే ఉన్న తుప్పల్లో ఈడ్చుకొని పోయాడు. కిరణ్ వెంటనే బయటకు వచ్చి విశ్వనాథ్ ఫ్రెండ్స్ని చితకగొట్టాడు. చెప్పరా, ఎందుకు నువ్వు మా అమ్మని నాన్నని చంపావు అంటూ విశ్వనాథ్ నుదుటిన గన్ గురి పెట్టాడు. భయంతో గుటకలు మింగాడు విశ్వనాథ్. నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయకు. నాకు కావాల్సింది ఈ డైలాగ్ కాదురా. మా అమ్మ నాన్నని ఎందుకు చంపావో అది చెప్పు, చెప్తాను. డ్రగ్స్ డీలింగ్ చేస్తుంటే మీ నాన్న చూసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాడు. ఎక్కడైతే కంప్లైంట్ ఇస్తాడని భయం వేసి యాక్సిడెంట్ చేయించాను. కానీ మీ అన్నయ్య నిజం తెలుసుకుని నా కూతుర్ని లైన్లో పెట్టాడు. ఎక్కడైతే మీ అన్నయ్య నా కూతుర్ని చంపేస్తాడని భయం వేసి నేను మీ అన్నయ్యని చంపాను. నీ కూతురి ప్రాణం అంటే అంత ప్రేమ నీకు? మరి మా అమ్మ నాన్నలు
మా అన్నయ్య ప్రాణాలు నీ కంటికి చులకన, అందుకే చంపేశావు అంటూ చేతిలో ఉన్న కత్తితో భుజంపై కోశాడు. ఆ నొప్పికి దిక్కులన్నీ దద్దరిల్లేలా అరిచాడు విశ్వనాథ్. ఏంటి నాన్నా, బాధగా ఉందా? నా అన్న వాళ్ళని నాకు దూరం చేశావు, నాకెంత బాధగా ఉంటుందిరా అని విశ్వనాథ్ని షూట్ చేశాడు. బుల్లెట్ నేరుగా భుజంపై తగిలింది. మరో బుల్లెట్ గుండెల్లో దూచుకుపోయింది. రే నిన్ను అంటూ అంత బాధలోనూ విక్రమ్ గొంతుని పట్టుకోవాలని చూశాడు. నన్ను చంపేంత ఓపిక నీ దగ్గర లేదు, హాయిగా చచ్చిపో అంటూ కోపంగా చూశాడు. ఊపిరి తీసుకోవడం కష్టమైంది విశ్వనాథ్కి. ప్లీజ్ నన్ను కాపాడు, నీకు దండం పెడతాను అన్నాడు. మా అన్నయ్యని ఇంతకంటే దారుణంగా చంపావు కదరా, అప్పుడు నీకు గుర్తు రాలేదా ప్రాణం విలువ ఏంటో? ఇప్పుడు ఒంట్లో బుల్లెట్ దిగేసరికి ప్రాణం మీద ఆశ పుట్టింది. నువ్వు బ్రతికిన ప్రమాదమేరా. ఎంతమంది అమ్మాయిల జీవితాలలో తో ఆడుకుంటున్నావు. చేసేవన్నీ వెధవ పనులు, పైగా ఆ తప్పులు బయటికి రాకుండా మనుషుల్ని చంపేయటం. అనుభవించు, బాధ అంటే ఏమిటో, నొప్పి అంటే ఎలా ఉంటుందో అన్నీ అనుభవించు అని కొనువూపిరితో కొట్టుమిట్లాడుతున్న విశ్వనాథ్ని అక్కడే వదిలేసి బయటికి వచ్చాడు. రే చచ్చాడా? ఆ పని మీదే ఉన్నాడు, మరో 2 నిమిషాల్లో చస్తాడు అని వ్యాన్ డోర్ ఓపెన్ చేయగానే అమ్మాయిలందరూ భయంగా చూశారు. భయపడకండమ్మా, మీరు సేఫ్, వచ్చేయండి బయటికి అని విక్కీ అనగానే అందరూ ఏడుస్తూ బయటికి వచ్చారు. వాళ్ళని చూడగానే విక్రమ్కి బాధ కలిగింది. విక్కీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే వీడి మనుషులు ఇంకా వస్తారు, అనవసరంగా విషయం బయటపడుతుంది. ఇవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు విక్రమ్. వెళ్తాను, కానీ ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితంతో ఆడుకుంటారు? వీడిని కూడా అరెస్ట్ చేయి అని విశ్వనాథ్ ఫ్రెండ్ని ఒక తన్ను తన్నాడు. విక్కీ ప్లీజ్ రా, పోలీస్ టీం అంతా ఇక్కడికి వస్తుంది, నువ్వు వెళ్ళు అని కిరణ్ రిక్వెస్ట్ చేయగానే విక్రమ్ విశ్వనాథ్ ఉన్న పొదల వైపుకు వెళ్ళాడు. అతను చనిపోయాడని నిర్ధారించుకొని అక్కడి నుంచి వెనక్కిపోయాడు విక్కీ. పోలీస్ టీం రావడంతో కిరణ్ అమ్మాయిలను ఒక బస్సులో ఎక్కించి రౌడీలందరినీ జీప్లో పడేసి అక్కడంతా క్లియర్ చేసి స్టేషన్కి వెళ్ళిపోయాడు. కార్ పార్క్ చేసి ఇంటి వెనుక వైపు నుంచి తన రూమ్కి వచ్చాడు విక్కీ. బెడ్ మీద కూర్చొని నిద్రపోతున్న మధుని చూడగానే బాధపడ్డాడు. టవల్ తీసుకుని ఫ్రెష్ అయి నైట్ డ్రెస్ వేసుకుని మధు పక్కన కూర్చున్నాడు. ఆ అలికిడికి మెల్లగా కళ్ళు తెరిచిన మధు విక్కీని చూడగానే షాక్ అయింది. మీరు ఎప్పుడు వచ్చారు విక్రమ్ గారు? ఇప్పుడేవా మధు? ఏంటి, నేను వెళ్ళిన దగ్గర నుంచి ఇలానే నిద్రపోయావా? తెలియకుండా నిద్ర పట్టేసింది విక్రమ్ గారు, పడుకోండి, ఒక్క నిమిషం మధు అంటూ ఆమె చేతిని పట్టుకుని. సారీ మధు. ఎందుకు విక్రమ్ గారు? ఆశ్చర్యంగా అడిగింది. ఈ టైం అంతా నీకే ఇవ్వాలి, కానీ నేను మాత్రం నా పని మీద బయటికి వెళ్ళి నీ మనసుని బాధ పెట్టాను. ఐఎమ్ సారీ మధు. దేనికి సారీ? మీరు విశ్వనాథ్ చంపడానికి వెళ్ళారు, దానికి నేను ఎందుకు బాధపడతాను అని మధు అనగానే విక్రమ్ షాక్ అయ్యాడు. కొనసాగుతుంది. ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.